అయనం అంటారు. దక్షిణాయనం, ఉత్తరాయణం. అయనం అంటే ఏంటంటే మార్గం, దారి అనమాట. దక్షిణాయనం అంటే దక్షిణ భాగం, ఉత్తరాయణ ఉత్తర భాగం. మనకి 12 రాసులు ఉంటాయి. 12 రాసులు అంటే మకర రాశి నుంచి మళ్ళీ ఇంకో మేషం, వృషభం ఉంటాయి మేడం. 6 రాసులు మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా, ముందు రాశి వరకు కూడా ఉత్తరాయణ ఉంటారు. అంటే దేవతలకి ఇది పగలు. కర్కాటక నుంచి కూడా 6 మాసాలు వాళ్ళకి చీకటి, కాబట్టి దాని దక్షిణ అంటారు. మనకైతే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. వాళ్ళకి 6 మాసాలు పగలు, 6 మాసాలు రాత్రి. 6 మాసాలు మకర సంక్రమణం అంటే మకర రాశితో ప్రారంభం కాబట్టి మకర సంక్రమణానికి ఉత్తరాయణం అంటారు. ఆ ఉత్తరాయణం ప్రారంభమైన సరే ఇవాళ రోజు నుంచి సూర్యుడి తాలూకా ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్యుడి వల్ల ఆరోగ్య ప్రదాత. సూర్యుడు కనిపిస్తేనే మనకు ఆరోగ్యం వస్తుంది. సూర్యుడి వల్ల సోరియాసిస్, బొల్లి ఇలాంటి జబ్బులు పోతాయి. ఇవి ఇంగ్లీష్ డాక్టర్లు కూడా చెప్తారు. సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, డాక్టర్లు ఏం చేస్తారంటే ఒక ఆయిల్ రాసి మేడ మీదకి వెళ్ళి బయటికి వెళ్ళి ఉదయం సూర్యోదయం అవుతున్నప్పుడు అక్కడ ఎండలో కూర్చొని సరిగ్గా 8-9 కూర్చుంటే బోల్ తగ్గిపోతుంది స్టార్టింగ్లో. అలాగే కళ్ళ జబ్బులు ఉన్నాయి, కళ్ళ జబ్బులకి వాళ్ళకి తగ్గుతాయి. అందుగురించి ఆరోగ్యత అది బాగుంది, బాగా చెప్పారు. అయితే అగస్త్య మహర్షి ఆదిత్య దేవుని చదువుతాడు. శ్రీరాముడు రావణాసుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు రావణాసుడు వేగంగా యుద్ధం చేస్తాడు. అలిసిపోతాడు శ్రీరాముడు. శ్రీరాముడు మనిషి కాబట్టి అతను కొన్ని మర్చిపోతూ వస్తుంది. దేవతలు గాబరా పడుతుంటారు. అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై అతనికి ఆదిత్య పడదేం చదువుకోమంటాడు, ఉపదేశిస్తాడు. ఆ ఆదిత్యోదయం ఎప్పుడైతే చదువుతాడో శ్రీరాముడికి ఎక్కలేని శక్తి వచ్చేస్తుంది. రావణుడు చచ్చిపోతాడు. అదే ఆదిత్యోదయానికి అంత శక్తి ఉంది. అందుకే సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్య నమస్కారం యోగాలో ఒక భాగం ఉన్నది. అది ఇది మత్స్య పురాణం ఉంది, బ్రహ్మోత్తర పురాణం ఉంది. అదే మరి ధర్మరాజు గారికి అరణ్యాల్లో ఉంటాడు. ధర్మరాజు ఉన్నప్పుడు దుర్వాస మహర్షిని దుర్యోధన పంపిస్తాడు అతనికి వెళ్ళమని. ఎప్పుడు వస్తాడు? రాత్రి ద్రౌపది ఏం చేస్తుంటే అన్ని గిన్నెలు కూడా కడిగేస్తుంది. కడిగేసిన తర్వాత ఇంకా ఏమీ ఉండవు. ఇంకా ఎంగిలి అన్నం అంతా తీసి గిన్నె ఒకటి. అలాంటి టైంలో దుర్వాసుడు వెళ్తాడు. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టమంటాడు. వెళ్ళినవాడు మహర్షి పెట్టపద చేయడు. అప్పుడు ఏం చేస్తారంటే ధర్మరాజుకి సూర్యుడు రథయాగం చేసేటప్పుడు ఒక పాత్ర ఇస్తాడు, పోగులు ఇస్తాడు. ద్రౌపదికి ఇంకా ఎలాగ గాబరెత్తిపోతే శ్రీకృష్ణుడు అంటాడు అనమాట, చూడమ్మా దాంట్లో ఏమైనా ఉంటుంది, గాబరపడకు, ఏమి లేదు, ఒక్క మెతుకున్నా చాలమ్మా. అప్పుడు చూస్తే ఒక మెతుకు ఉంటుంది. ఆ మెతుకు తీసిన దగ్గర నుంచి కూడా వచ్చేస్తున్నాడు. అది అక్షయ పాత్ర అన్నమాట. షడ్రస పెద్ద భోజనాలు, కూరలు అన్నీ వస్తాయి. వాడు శుభ్రంగా తీసి వెళ్ళిపోతాడు. అది అక్షయ పాత్ర. అలాంటి పాత్ర సూర్యుడి వల్లే వస్తుంది. ఇది సూర్యుడు. ఇంకా సూర్యుడి దగ్గర ఇక్కడ తిరుపతిలోని, తర్వాత అరసవిల్లోని, మార్చిలోని, అక్టోబర్లోని ఈ కోవిల్లోని సూర్యుడి తలక పాదాల మీద తెల్లవారి మొట్టమొదటి ఒక కిరణం ఉంటుంది. ఆ కిరణం వచ్చి పడుతుంది. అది ఎలా పడుతుందో ఎవరు తెలియదు. మరి తలుపులు ఉంటాయి, అన్నీ లోపల గర్భగుడి ఉంటుంది, ఇన్ని ద్వారాలు ఉంటాయి కదా. ఇన్ని ద్వారాలు ఉన్నా సరే మార్చిలోని, అక్టోబర్లో 2 రోజులు ఆ మొట్టమొదటి తెల్లవారిసరికి ఆ పాదాల మీద సూర్యుడి తలకి కిరణాలు కొన్ని సెకండ్లు పడి ఉంటాయి. దాన్ని చూడడానికి జనం విపరీతంగా వెళ్తారు. మరి అది మార్చి, అది తిరుపతి కూడా జరుగుతుంది. ఇవాళ రోజు ఇవాళ కాదు, ఇంకో రోజు మార్చి అక్టోబర్లో. అచ్చా. ఇంకా రథం గురించి చెప్పండి.
7 రథాలు. ఈ 7 రథాలు కూడా 7 గుర్రాలు. ఈ 7 గుర్రాలు కూడా గాయత్రి మాతలుగా అంశ. ఆవిడ ఆ తల్లి గాయత్రి అంటే వేదాల తల్లిగా మూలం అన్నమాట. ఆవిడ 7 చందాల రూపాయలు అంటారు, ఛందస్సు అంటారు. అంటే మనం పద్యం రాస్తాం కదా, దానికి ఛందస్సు. వేదానికి ఛందస్సు ఉంటుంది. 7 ఛందస్సులు 7 గుర్రాలు. సూర్యుడు వేదపారాయణ, వేదమూర్తి సూర్యుడు. అంటే వేదాల్లో చెప్పినటువంటి అసలు స్వరూపం సూర్యుడు. సూర్యుడు ఒక్కడే ప్రత్యక్ష దైవం. అన్ని మతాలకి కూడా ఏ మతం కానిటువంటి కాదన్నానికి వెళ్ళి సత్యం ఒక సూర్యుడే. అప్పుడే కనిపిస్తాడు. కనిపించేదేమో ఒక్కడే. మనకి పైవాడు ఉన్నాడు చూస్తారు అంటారు. పైవాడు అంటే ఇంకో అతనే. మనం చేసే ప్రతి ప్రయత్నం చూస్తుంటాడు. కాబట్టి అతను మనం చూడలేం. భగవంతుడు మనం ఒక్క దృష్టితో పడిపోతాయి. కాబట్టి అతన్ని సూర్య భగవానుడు అన్నారు. అతన్ని సూర్య నారాయణమూర్తి అన్నారు. ఇంకెవరికి నారాయణమూర్తి అన్నారు. కృష్ణుడికి భగవాన్ అంటారు, మళ్ళీ ఇతనికి భగవాన్ అంటారు. అంటే భగవంతుడు సాక్షాత్ స్వరూపం కాబట్టి. ఇది 7 రోగాలు వస్తాయి. కాయక, వాచక, మానసిక. మనకి జబ్బులు ఎలాగ వస్తాయంటే, ఒకటి శరీరం వల్ల వస్తుంది, ఒకటి మనస్సు వల్ల వస్తుంది, ఒకటి మాట వల్ల వస్తుంది, ఒకటి తెలియక వస్తుంది, ఒకటి తెలిసి వస్తుంది, ఒకటి పైలోకం వల్ల వస్తుంది, ఒకటి ఈ లోకం వల్ల వస్తుంది. ఈ 7 రకాల రోగాలని కూడా మాన్పించినటువంటి వ్యక్తి ఒక సూర్యుడు మాత్రమే. కాబట్టి రైతులకి జబ్బులు రావు. ఎందుకు ఎక్కువ రావంటే వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, ఎండలో ఉంటారు అన్నమాట. మనం ఎండలో ఉన్నట్టయితే మన జబ్బులు సాధారణంగా రావు. మరి వస్తాయంటే మరి మనిషికి తప్పనిసరిగా వస్తాయి. అది ఇది సూర్యుడు